హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇలా మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మన ములుగు రోడ్ దగ్గర మన వెంకటేశ్వర గార్డెన్స్, సునీల్ గార్డెన్స్ ఉంది కదా, దాని క్వైట్ ఆపోజిట్ మాత్రం గణపతి పప్పల చెట్టు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఎపిసోడ్ చేయండి అన్న అని ఇక్కడ నా కామెంట్ రూపంలో పెట్టడం జరిగింది. దానికోసం అయితే వచ్చి మాత్రం ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో మాత్రం మొత్తం అయితే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అలాగే నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోమంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని నా పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయండి అంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం ఏమేమి గణపతి పప్ప అయిందని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మన ములుగు రోడ్, మన వరంగల్ ములుగు రోడ్ ఉంది కదా, ములుగు రోడ్ దగ్గర నుంచి మన ఇక్కడ సునీల్ గార్డెన్స్ అండ్ వెంకటేశ్వర గార్డెన్స్ ఉంటుంది. ఆ వెంకటేశ్వర సునీల్ గార్డెన్స్ ఆపోజిట్ మన ఇక్కడ గణపతి పప్పల షెడ్ ఉంది కదా, అది ఎపిసోడ్ నెంబర్ 2. ఎపిసోడ్ నెంబర్ 2లో చూపిస్తాం. నీకు ఇటు పక్కన చూసినట్టయితే మన కృష్ణ టాకీస్ లోపల పోయి చూద్దాం మనం ఏమేమి గణపతి పప్పలు ఏంటి అని మాత్రం. ఇక్కడ ఏంటంటే మొత్తం మనకు కవర్ వేసి ఉండడం జరిగింది. ఎందుకంటే మనకు మొత్తం వర్షం పడుతుంది కాబట్టి దానికి జల్లు అనేది పడతా ఉంటే ఇంకా గణపతి పప్పలు అనేది మొత్తం పచ్చిగా ఉంటాయి అని లేచి పెట్టడం జరిగింది అన్న వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప. అండ్ అలానే మనకు జ్యువెలరీ వర్క్ కూడా తొండం పైన కూడా చాలా బ్రహ్మాండంగా మాత్రం డిజైనింగ్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఓం కూడా ఉండడం జరిగింది కదా. అండ్ అలానే ఫేస్ కూడా చూడండి ఎంత బాగుందంటే, చూసింది కదా మన గణపతి పప్ప మాత్రం కొంచెం దూరం నుంచి అయితే చూపిస్తున్నాను మనకు. అండ్ అలానే ఇంకో బడబడ గణపతి పప్పలు ఉన్నాయి, చూపిస్తా. ఇక్కడ చూసుకుందాం మనం బొజ్జ గణపయ్య, చాలా భారీగా ఉంది గణపతి పప్ప మాత్రం. ఇక్కడ వీళ్ళది ఏంటంటే ఇక్కడ మన ఆటో నగర్కి వెళ్ళే సర్కిల్లో కూడా అక్కడ మన గణపతి పప్పలు చేస్తారు. ఆడ కూడా పోయి చూద్దాం మనం, ఆడ కూడా ఏమేమి ఆడ గణపతి పప్పలు అయిందని మాత్రం. ఓకేనా? ఇప్పుడు మాత్రం చూసింది కదా ఈ గణపతి పప్ప. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మినిమం ఒక 12 ఫీట్స్ దాకా ఉంటుంది. ఈ లైన్లో చూసుకుంటే మొత్తం సేమ్ గణపతి పప్ప. ఇప్పుడు మనం చూసినాం కదా బయట కూడా. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏంటంటే ఇక మనకు ఇక్కడ గణపతి పప్ప మాత్రం సింహాసనం పైన కూర్చొని ఉన్న గణపతి పప్ప చూడండి, ఆశీర్వాదం చేయ కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి వారి అయితే బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే వెంకటేశ్వర స్వామి వారి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 2 ఏనుగు ఫేసెస్, అండ్ పైన చూసుకుంటే చక్రం అండ్ శంఖం ఉండడం జరిగింది. చూడండి మన వెంకటేశ్వర స్వామి వారి ఫేస్ కూడా ఎంత బాగుందంటే చూడండి, ఎక్సలెంట్. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి ఉంటుంది కావచ్చు ఒక 13 ఫీట్స్ దాకా. అండ్ అలానే మన మూసి కూడా వచ్చేసి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నది గణపతి పప్పకు, చూసింది కదా. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ గణపతి పప్పలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే పోయి చూద్దాం మనము. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు బుక్ రాసుకుంటూ కూర్చొని ఉన్న గణపతి పప్ప మాత్రం చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, చూసింది కదా. ఈ లైన్లో చూసుకున్నట్టయితే మాత్రం సేమ్ గణపతి పప్పలు అయితే ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ చూడండి, బాగుంది కదా గణపతి పప్ప మాత్రం, ఎక్సలెంట్. అండ్ అలానే ఇంకో షెడ్ కాడికి అయితే వెళ్ళి పోయి చూద్దాం మనం ఇంకా గణపతి పప్పలు ఇంకా ఎంతవరకు అప్డేట్ అయిందని మాత్రం. నేను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మన కృష్ణ టాకీస్ కాడ చూపించాను కదా, మన సునీల్ గార్డెన్స్ అండ్ వెంకటేశ్వర గార్డెన్స్ ఆపోజిట్ మనకు ఇంకో షెడ్ కూడా ఉందని చెప్పాను కదా, ఆ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అది వచ్చేసి మనకి ఏంటంటే మన సంట్రజల్ పెట్రోల్ పంప్ ఉంది కదా, సంట్రజల్ పెట్రోల్ పంప్ పక్కపొంటి గల్లి వస్తుంది, మన ఆటో నగర్కి వెళ్ళే గల్లీ. ఆ గల్లీకి వెళ్తే మన మళ్ళీ స్ట్రేట్గా వెళ్ళినాక ఆటో నగర్ ఎండింగ్ నుంచి మన లెఫ్ట్ తీసుకుంటే హనుమాన్ జంక్షన్ కూడా వస్తుంది. ఇక్కడ అమ్మవారి కమాన్ ఉంటుంది. ఈ కమాన్ మన కంటి దవాఖానకు కూడా వెళ్తుంది మనకు. అక్కడే మాత్రం మన గణపతి పప్పల షెడ్ వాళ్ళు పెట్టడం జరిగింది కదా. అండ్ చూద్దాం ఇక ఆడ ఏమేమి భారీ గణపతి పప్పలు ఏంటి అని మాత్రం ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్గా అయితే మాత్రం మన భారీ గణపతి పప్ప, మన బొజ్జ గణపతి పప్ప చూడండి, బొజ్జ ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. చూడండి ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఒక 14 ఫీట్స్ గణపతి పప్ప చూడండి, చాలా భారీగా ఉంది. మీకు ఏంటంటే మీకు లైవ్లో చూస్తేనే మీకు ఈ గణపతి పప్ప అనేది ఎంత భారీగా అనిపిస్తుందో. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, చూడండి ఇగో నా చేయి మొత్తం పెడితే ఒక కాలంత ఉన్నది, ఒక కాలే, ఏ కాలుది ఏలు, చూసింది కదా. అండ్ మనకు మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు
గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది. మీకు ఒక్కసారి నేను క్లియర్గా చూపిస్తాను. లడ్డు చేయి కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో, చూసింది కదా. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా తొండం పైన కూడా చాలా ఎక్సలెంట్. అండ్ మనకు గణపతి పప్ప కూడా చూడండి ఐస్లలో ఎంత మంచి గ్లో ఉన్నదంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక 30% వరకు మాత్రం బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ కలరింగ్ వర్క్ వచ్చేసి మేబీ ఒక 1-2 డేస్లలో కలరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం ఇంకో గణపతి పప్పని పోయి చూద్దాం. ఇంకో గణపతి పప్ప ఈ మోడల్ ఉన్నాయి ఏంటి అని మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇంకో గణపతి పప్ప మాత్రం సిట్టింగ్ పొజిషన్ అండ్ మూసి కూడా వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. గణపతి పప్పకు ఓన్లీ సింగిల్గా గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా తొండం అనేది ఇంకా జాయింట్ అనేది కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక మనకు చేతిలో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడిప్పుడే కొంచెం జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణపతి పప్పలు మాత్రం సేమ్ లైన్ సేమ్ మోడల్ గణపతి పప్పలు. అండ్ చక్రం కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది కదా చక్రం, చూసింది కదా. చూద్దాం ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు నంది వాహనము గణపతి పప్ప బొజ్జ గణపయ్య చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మాత్రం మొత్తం మనకు మూషికులు అయితే మనకు తబలా వాయించుకుంటూ సన్నాయి వాయించుకుంటూ అయితే మనకు గణపతి పప్పలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప మాత్రం మీకు చూపిస్తా. ఆల్మోస్ట్ ఆల్ ఆ గణపతి పప్ప కూడా మీకు అక్కడ చూపించాను, మళ్ళీ ఒకసారి చూపించమంటే కూడా చూపిస్తా. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అయితే మాత్రం ఇప్పుడైతే మాత్రం ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక గణపతి పప్ప అయితే మాత్రం మనకు అయోధ్య రామ మందిరం బ్యాక్గ్రౌండ్లో మనకు చూసుకున్నట్టయితే హనుమాన్జీ లెఫ్ట్ సైడ్న రాముల వారు మాత్రం రైట్ సైడ్ ఉన్నారు చూడండి. ఇక్కడ చూసుకుందాం ఒక గణపతి పప్ప మాత్రం మనకు గణపతి పప్పకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు హంస. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఈ గణపతి పప్పకు అనేది మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు, మనకు సన్ఫ్లవర్ అయితే మాత్రం ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే మనకి గణపతి పప్ప చూసుకున్నట్టయితే ఒక 8 ఫీట్స్ గణపతి పప్ప, అంటే 8 ఫీట్స్ అంటే నియర్ బై 8 ఫీట్స్ ఉంటుంది, ఇది అంటే 7 to 8 మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు సేమ్ మోడల్ గణపతి పప్పలు మాత్రం ఉండడం జరిగింది, చూసింది కదా. ఇక మన గణపతి పప్పలు మాత్రం చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికైతే మన అశోకన్న వాళ్ళ షెడ్లో మాత్రం మొత్తం గణపతి పప్పలు అయితే మొత్తం చూపించడం జరిగింది. అండ్ అలానే ఎపిసోడ్ని మొత్తం అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ అలానే మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా వర్షం పడుతుంది. పడ్డా కూడా నేను వచ్చి మాత్రం ఇక్కడ వీడియో తీసి మాత్రం మీకు అయితే అప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను, ఓకేనా. అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఓకే, కలుస్తాము కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.